న్యూస్ పేపర్లో ఆంధ్రజ్యోతి, నేను ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ తెప్పిస్తున్నాను లాస్ట్ 15 years బట్టి తెప్పిస్తున్నాను. అది పక్కన పెడితే వాటి న్యూస్ ఏం వచ్చిందంటే, కవల పిల్లలు, ఒక ఆవిడకి కవల పిల్లలు, 2 ఆడపిల్లలే పుట్టారట. ఆడపిల్లలే పుడితే ఆ తండ్రికి నచ్చల, కవల పిల్లల్ని బావిలో వేసి చంపేశాడు కవల పిల్లల్ని. సో అసలు ఈ కవల ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ సెలెక్ట్ చేసేది ఎవరు? మగవాడే సెలెక్ట్ చేస్తాడు. ఇది డాక్టర్స్కి అందరికీ తెలుసు, గవర్నమెంట్కి తెలుసు. కానీ గవర్నమెంట్ ఎందుకు దాన్ని విలేజెస్లో స్ప్రెడ్ చేసి ఈ ఈ బ్యాడ్ ప్రాక్టీస్ ఎందుకు వాళ్ళు ఆపట్లేదో తెలియదు, నాకు అర్థం కాదు. ఒక తల్లి గర్భంలో ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ 2 ఈక్వల్గా ఉంటాయి. ది మేల్ పర్సన్ హూ సెలెక్ట్స్ ది మేల్ ఆర్ ఫిమేల్. వీడు ఎక్స్ క్రోమోజోమ్స్ వస్తే మగపిల్ల పుడతాడు, వై క్రోమోజోమ్స్ పెడితే ఆడపిల్ల పుడుతుంది. ఇది ఈ ప్రిన్సిపల్ ఎందుకు గవర్నమెంట్ ఎందుకు స్ప్రెడ్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. దిస్ ఈజ్ ఏ సీరియస్ టాపిక్. ఇది ఎప్పటి నుంచి, మోడీ దగ్గర నుంచి ఉంది. ఆడపిల్ల మగపిల్ల పుడితే స్త్రీ మదర్ని అంటారు. మదర్ని ఎట్లా అంటారండి? నాకు అర్థం కాలేదు. గవర్నమెంట్ వింటూ కూర్చుంటుంది. గవర్నమెంట్ ఉంటే డాక్టర్స్ వింటారు. ఎవరు మాట్లాడేమిటి? ఎందుకు మాట్లాడారంటే ఎమ్మెల్యేస్ కొడుకులు, ఎంపీస్ కొడుకులు, ఐఏఎస్ ఆఫీస్ కొడుకులు వీళ్ళంతా వాళ్ళకి ఆడపిల్లలు పుట్టేస్తే వీడు రెస్పాన్సిబుల్ అంటారు, వాడికి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి మాట్లాడరు. అసలు ఎందుకు మాట్లాడడం నాకు అర్థం కావట్లేదు. వై డోంట్ స్పీక్? దే షుడ్ స్ప్రెడ్ దిస్ మెసేజ్ ది విలేజెస్. దే మస్ట్ చెక్ దిస్ పాయింట్ వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. వాళ్ళు చెప్పాలి. వాళ్ళు హూ విల్ టెల్? నాకు అర్థం కాదు. ఎవరు చెప్తారు జనాలకి? గవర్నమెంట్ కాకపోతే ఈ మెసేజ్ ఎందుకు వెళ్ళకూడదు నాకు అర్థం. ఇది ఇవాళ కొత్తగా, ఇది ఎప్పటి నుంచో తెలుసు ఈ విషయం జనాలకి. I don't know why the government is not doing this. Male is responsible to select whether a male child or female child. Woman is not responsible. She is mother. She gets whatever she gets a child. She is mother for that. I don't know why this sort of bad practices are not curtailed. ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదండి వీళ్ళది, నాకు అర్థం కాదు. ఇది నాకు అర్థం కావట్లేదు. డాక్టర్స్ చెప్పరు, ఎవరు చెప్పరు. ఇది ఇట్స్ మేల్ హూ సెలెక్ట్స్ ద బేబీ, నాట్ ద ఫిమేల్ అని చెప్పలేండి. మదర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ వెదర్ మేల్ చైల్డ్ ఆర్ ఫిమేల్ చైల్డ్. ఇస్ ఫాదర్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ వెదర్ మేల్ చైల్డ్ ఆర్ ఫిమేల్ చైల్డ్. సో దిస్ ఈజ్ బ్యాడ్. దిస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. గవర్నమెంట్ ఈజ్ నాట్ డూయింగ్ దట్. వాట్ ఈస్ దట్? ఐ మీన్ దే హ్యావ్ టు డూ ఆన్ దిస్ ఇష్యూ. ఇట్స్ ఏ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. ఇప్పుడే కాదు, జనరేషన్ బట్టి ఉంది ఇది. ఇవాళ సైన్స్ ఎంత వృద్ధి చెందినప్పుడు దిస్ ఈజ్ నోన్, ఇట్స్ ఈజ్ ద మేల్ ఫాదర్ హూ సెలెక్ట్స్ ది చైల్డ్ అన్నప్పుడు వై డోంట్ దే స్ప్రెడ్ దిస్ మెసేజ్? ఐ డోంట్ అండర్స్టాండ్ ది రీజన్. ఆడపిల్లలు పడితే మగవాడిని అంటారేమో అని చెప్పి అది వీళ్ళు స్ప్రెడ్ చేయట్లేదు అంటే అంటారు. దాన్నే ఉంది. వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? సో వాట్ కట్ చేసేది.